Hello everyone, welcome to AMR Groups. So, idioms and phrases. గుర్తుంది కదా ఏంటో మీనింగ్ అయితే idioms and phrases ఏంటి క్రియేటివ్గా ఒక మీనింగ్ అంటూ ఉంటుంది. సో దానికి మనకు చాలా సెట్స్ ఉంటాయి. ఆ సెట్స్ని మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవడానికి వీ హ్యావ్ డివైడెడ్ దెమ్ ఇంటూ కేటగిరీస్. ఆ కేటగిరీస్లో మనము 4 కంప్లీట్ చేస్తాము. అవే ఈ బాడీ పార్ట్స్, ఎనిమల్స్, కలర్స్ అండ్ ఫుడ్. సో ఈరోజు క్లాస్లో విల్ డిస్కస్ అబౌట్ ద ఇడియమ్స్ రిలేటెడ్ టు నేచర్ అండ్ వెదర్. నేచర్ అండ్ వెదర్ అంటే దాని మీనింగ్ నేచర్ అండ్ వెదర్ ఉండదు. సంథింగ్ ద టర్మ్స్ విచ్ ఆర్ ఇన్ ఇట్ అవి నేచర్కి రిలేటెడ్ ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఆన్ క్లౌడ్ 9 అంటారు. క్లౌడ్ వచ్చింది, అది నేచర్కి సంబంధించింది కదా ఒక టర్మ్. సో అలా మనం కేటగిరీ వైజ్ డివైడ్ చేసాము. ఓకే, సో ఎవరైతే ముందు పార్ట్స్ చూడలేదో వీడియోస్ అవి చూసేయండి, మన యాప్ ప్లేలిస్ట్లో ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ సెషన్ విత్ ద ఇడియమ్స్ రిలేటెడ్ టు నేచర్ అండ్ వెదర్. సో మీకు అంతా తెలిసే, అంటే ముందు పార్ట్స్ చూసినట్టయితే మనం ఇడియమ్స్ డిస్కస్ చేస్తాము, తర్వాత మీనింగ్ ఇన్ విచ్ విల్ డిస్కస్ అబౌట్ ద తెలుగు మీనింగ్ అండ్ ఆల్సో ఇంగ్లీష్ మీనింగ్, తర్వాత సెంటెన్సెస్. సెంటెన్సెస్ ఎందుకంటే మనకి ఎగ్జామ్లో ఈ ఇడియమ్స్ని సెంటెన్సెస్ అంటే సొంత వాక్యాల్లో కూడా వాడండి అని చెప్పేసి అంటారు కదా, సొంత వాక్యాల్లో రాయండి అని. సో అలా మనకి ఈజీగా ఉండడానికి ఈ ఇడియమ్స్ని మనం సెంటెన్సెస్లో కూడా రాస్తున్నాము. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి అండర్ ద వెదర్. అండర్ ద వెదర్ అంటే ఏంటి? ఫీలింగ్ సిక్ ఆర్ అన్వెల్ అంటే ఫీలింగ్ సిక్ అంటే మీకు అర్థమై ఉంటుంది కదా. సో దానికి అండర్ ద వెదర్ అని చెప్పేసి అంటున్నాము. సెంటెన్స్లో చూస్తే ఐ డిడ్ంట్ కమ్ టు క్లాస్ బికాస్ ఐ వాజ్ అండర్ ద వెదర్ మనం కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను సిక్కున్నాను అనుకో, క్లాస్కి రాలేదంటే నేనేం చెప్తాను? ఐ డిడ్ంట్ అటెండ్ టుడేస్ క్లాస్ బికాస్ ఐ వాజ్ అండర్ ద వెదర్. ఓకే, సో సెకండ్ వన్ ఎ స్ట్రోమ్ ఇన్ ఎ టీ కప్. సో ఇక్కడ చూడండి, ఎ స్ట్రోమ్ ఇన్ ఎ టీ కప్. స్ట్రోమ్ అంటే ఏంటి? ఒక డిసాస్టర్ లాంటిదే కదా. టీ కప్ ఎంత చిన్నగా ఉంటుంది, ఆ టీ కప్లో డిసాస్టర్ రావడం అంటే ఏంటి అంటే ఒక చిన్న విషయం పెద్దగా ఆలోచించడం అలాంటి దాన్ని సూచిస్తుంది కదా. సో మనకు ఒక ఐడియా ఇలా రావాలన్నమాట. ఒకసారి మీనింగ్ చూద్దాము. ఏ బిగ్ ఫస్ ఓవర్ స్మాల్ థింగ్. చాలామంది చేస్తూ ఉంటారు. ఏంటి ఇక్కడ? బిగ్ ఫస్ ఓవర్ స్మాల్ థింగ్ అంటే చిన్న విషయం మీద ఎక్కువగా మాట్లాడడం కానీ కోపం చేయడం కానీ అలాంటివి. ఓకే, అర్థమైంది కదా. బిగ్ ఫస్ ఓవర్ స్మాల్ థింగ్, చిన్న విషయంపై గొప్ప రచ్చ చేయడం. ఓకే, అంటే ఏంటి? ఏ స్ట్రోమ్ ఇన్ ఏ టీ కప్. దేర్ ఫైట్ వాజ్ జస్ట్ ఏ స్ట్రోమ్ ఇన్ ఏ టీ కప్. మోస్ట్లీ లవర్ క్వారల్స్ అనేవి ఇంతే ఉంటాయి. ఓకే, అంటే చిన్న విషయాన్ని పట్టుకొని మొత్తం అంటే రచ్చ చేస్తూ ఉంటారు అన్నమాట. నెక్స్ట్, ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ ఎ సిల్వర్ లైనింగ్. ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ ఎ సిల్వర్ లైనింగ్ అంటే దెర్స్ హోప్ ఈవెన్ ఇన్ ఎ బ్యాడ్ సిచ్యువేషన్స్. అంటే మనకి ఏదైనా కానీ బ్యాడ్ సిచ్యువేషన్స్లో కూడా మనం హోప్ ఉంది అని అనుకుంటాం కదా, దాని మీనింగ్ అన్నమాట. ఓకే, ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ సిల్వర్. ఇప్పుడు క్లౌడ్స్ ఉంటాయి, క్లౌడ్స్కి కూడా సిల్వర్ లైనింగ్ అనేది ఉంటుంది. అంటే బ్యాడ్ సిచ్యువేషన్లో కూడా ఒక హోప్ ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, డోంట్ వరీ ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ ఎ సిల్వర్ లైనింగ్. అంతే. ఇప్పుడు మనం కూడా ఏదైనా ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యామనుకోండి, మనం కూడా వెళ్ళి డోంట్ వరీ ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ ఎ సిల్వర్ లైనింగ్ అని చెప్పొచ్చు. అంటే వాళ్ళు ఎంత దుఃఖంలో ఉన్నా కానీ ఆ సెంటెన్స్ వల్ల మేబీ దే ఫీల్ హ్యాపీ అండ్ హోప్ఫుల్. సో నెక్స్ట్ ఫ్రేజ్ చూస్తే చేజింగ్ రెయిన్బోస్. చేజింగ్ రెయిన్బోస్ అంటే రెయిన్బోస్ వెనుక పరిగెత్తడం కాదు, ట్రైయింగ్ టు అచీవ్ ద ఇంపాసిబుల్. ఓకే, ఇప్పుడు రెయిన్బోస్ చేజింగ్ ద రెయిన్బోస్ అంటే ఇప్పుడు రెయిన్బోసే ఉన్నాయి అనుకోండి, అక్కడెక్కడో ఆకాశంలో రెయిన్బోస్ అనేవి క్రియేట్ అవుతాయి. సో దాన్నే మీరు పరిగెత్తడానికి అంటే చేజ్ చేయడానికి ట్రై చేస్తే అది ఎలా ఉంటుంది? అది ఇంపాసిబుల్ కదా. అంటే ఇక్కడ ఏంటి? యు ఆర్ ట్రయింగ్ టు అచీవ్ సంథింగ్ ఇంపాసిబుల్. ఓకే, యు ఆర్ ట్రయింగ్ టు అచీవ్ సంథింగ్ ఇంపాసిబుల్, అసాధ్యాన్ని ఆశించడము. అర్థమవుతుంది కదా. ఇక్కడ సెంటెన్స్ చూడండి, హీస్ జస్ట్ చేజింగ్ రెయిన్బోస్ బై ట్రయింగ్ టు బీ ఎ మూవీ స్టార్ వితౌట్ ఎక్స్పీరియన్స్. అంతే, అక్కడ ఆయన ఎక్స్పీరియన్స్ లేకుండానే మూవీ స్టార్ అవుదాము అనుకుంటున్నాడు. సో అప్పుడు దాన్ని మనం ఎలా చెప్పొచ్చు? హీస్ ట్రయింగ్ టు చేజ్ ద రెయిన్బో. ఓకే, నెక్స్ట్, స్టీల్ సమ్వన్స్ థండర్. స్టీల్ సమ్వన్స్ థండర్ అంటే టేక్ క్రెడిట్ ఫర్ సమ్వన్ ఎల్సెస్ ఐడియా. అంటే ఎవరన్నా ఐడియాస్ చాలా డ్రామాటిక్గా ఉంటుంది అన్నమాట. ఈ సీరియల్స్లో, మూవీస్లో హీరోయిన్ ఐడియాని విలన్ తీసేసుకొని యూజ్ చేస్తూ ఉంటారు కదా, లైక్ మ్యానిపులేషన్ లాగా, లైక్ క్రెడిట్ తీసేసుకోవడం. సో దాన్నే స్టీల్ సమ్మన్స్ థండర్. థండర్ అంటే ఐడియా అనుకోండి,
స్టీలింగ్ సమ్వన్స్ ఐడియా. ఓకే, ఇక్కడ చూడండి, షీ స్టోల్ మై థండర్ బై అనౌన్సింగ్ ద ఐడియా ఫస్ట్. ఏదో కంపెనీ ఉన్నట్టుంది, పాపం ఫీల్ అవుతుంది ఆమె ఐడియా క్రెడిట్ తీసేసుకుందని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ కమ్ రెయిన్ ఆర్ షైన్. కమ్ రెయిన్ ఆర్ షైన్ అంటే నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్, అంటే ఏమైనా కానీ మనం అంటాం కదా, ఏదైతే అది కానీ నేనైతే పని చేస్తా, ఏదైతే అది కానీ అనడానికి ఇడియం ఏంటి? కమ్ రెయిన్ ఆర్ షైన్. ఓకే, ఐ గో ఫర్ ఎ వాక్ ఎవ్రీ డే కమ్ రెయిన్ ఆర్ షైన్ అంటే ఏదైతే అది కానీ ఏ పరిస్థితిలో అయినా అనడానికి విల్ యూస్ కమ్ రెయిన్ ఆర్ షైన్. నెక్స్ట్ ఆన్ cloud9. ఇది చాలా మనకి ఫ్రేజెస్లో వినిపిస్తూ ఉంటుంది. cloud9 అనేది అంటే ఏంటి? ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, ఆనందంతో ఉబ్బి తబ్బవ్వడం. ఓకే, షీ వాస్ ఆన్ cloud9 ఆఫ్టర్ గెటింగ్ హర్ డ్రీమ్ జాబ్. ఓకే, cloud9 అంటే బీయింగ్ హ్యాపీ, ఎక్సెసివ్లీ హ్యాపీ. ఓకే, నెక్స్ట్ వెదర్ ద స్ట్రోమ్. వెదర్ ద స్ట్రోమ్ అంటే సర్వైవ్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఇప్పుడు ఒక స్ట్రోమ్ ఉంది అనుకోండి, ఒక టార్నడో ఉంది, దాంట్లో నుంచి ఎలా వెదరింగ్ అంటే లైక్ దాంట్లో నడవడం ఎలా ఉంటుంది, లైక్ డిఫికల్ట్ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడం అన్నట్టే కదా. సో ఇది కూడా అలానే ఉంది. వెదర్ ద స్ట్రోమ్, సర్వైవ్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్, కష్టాన్ని తట్టుకోవడాన్ని వెదర్ ద స్ట్రోమ్ అంటారు. సెంటెన్స్ చూసి షీ హ్యాడ్ టు వెదర్ ద స్ట్రోమ్ డ్యూరింగ్ ద పాండమిక్. ఓకే, సో నెక్స్ట్ ఇట్ నెవర్ రెయిన్స్ బట్ ఇట్ పోర్స్. ఇట్ నెవర్ రెయిన్స్ ఇట్ నెవర్ రెయిన్స్ బట్ ఇట్ పోర్స్ అంటే ప్రాబ్లమ్స్ కమ్ ఆల్ ఎట్ వన్స్. మనకు అనిపిస్తుంది కదా, ఏదైనా ఒక రోజు చాలా స్ట్రగ్లింగ్గా ఉంది అంటే మనకు ఈరోజు పోయిపోయి అన్ని ప్రాబ్లమ్స్ ఈరోజే రావాలా అన్న ఒక సిచ్యువేషన్ అనిపిస్తుంది కదా. ఆ టైంలో ఏది ఆ టైంని సూచించే ఫ్రేజే ఇది, ఇట్ నెవర్ రెయిన్స్ బట్ ఇట్ పోర్స్. ఓకే, సో ఇక్కడ సెంటెన్స్ ఏంటి? ఫస్ట్ ఐ లాస్ట్ మై ఫోన్ దెన్ మై వాలెట్, ఇట్ నెవర్ పోర్స్ బట్ ఇట్ నెవర్ రెయిన్స్ బట్ ఇట్ పోర్స్ అంటే ఫస్ట్ ఆయన ఫోన్ పోయింది, తర్వాత వాలెట్ పోయింది. అవన్నీ లైక్ ఆయనకి అసెట్సే కదా, లైక్ ఎక్స్పెన్సివ్ థింగ్సే కదా. సో అక్కడ ఆయనకి లాసే, కాబట్టి ఆయన లైక్ హీస్ యూజింగ్ దిస్ ఫ్రేజ్. ఓకే, మీకు అర్థమై ఉంటుంది, ఇట్ నెవర్ రెయిన్స్ బట్ ఇట్ పోర్స్. ఓకే, నెక్స్ట్ బ్రేక్ ద ఐస్. ఇది మన ఫస్ట్ సెషన్లో మీనింగ్ గురించి చెప్పినప్పుడు యూజ్ చేసాం, బ్రేక్ ద ఐస్ అని. బ్రేక్ ద ఐస్ అంటే గడ్డ ముక్కని ఎరగొట్టడం కాదు, అంటే ఐస్ని ఎరగొట్టడం కాదు. అంటే ఏంటి అంటే స్టార్ట్ ఏ కన్వర్సేషన్ ఇన్ ఏ ఆక్వర్డ్ సిచ్యువేషన్. ఇప్పుడు ఏదైనా ఒక స్ట్రేంజర్ని కలుస్తున్నాం అనుకో, అందరూ ఉన్నారు కానీ ఏం మాట్లాడట్లేదు ఒక సిచ్యువేషన్లో, అప్పుడు ఒక కన్వర్సేషన్ని స్టార్ట్ చేయడాన్ని బ్రేకింగ్ ద ఐస్ అనేసి అంటారు. ఓకే, సో ఇక్కడ సెంటెన్స్ చూడండి, హీ టోల్డ్ ఎ జోక్ టు బ్రేక్ ద ఐస్ ఎట్ ద మీటింగ్. ఓకే, అక్కడ ఆక్వర్డ్గా ఉన్నట్టుంది ఆ మీటింగ్లో, సో హీ ఈజ్ బ్రేకింగ్ ద ఐస్ దేర్. నెక్స్ట్ స్నోడ్ అండర్. స్నోడ్ అండర్ అంటే వెరీ బిజీ అని అర్థం, పని ఒత్తిడిలో ఉండడము, వెరీ బిజీ, స్నోడ్ అండర్. ఓకే, వెరీ బిజీ అండ్ ఒత్తిడి లైక్ స్ట్రెస్లో ఉండడం కూడా స్నోడ్ అండర్ అంటాము. ఐ స్నోడ్ అండర్ విత్ వర్క్ దిస్ వీక్. ఓకే, స్నోడ్ అండర్ వెరీ బిజీ అండ్ స్ట్రెస్డ్. బిజీగా ఉన్నారంటే మోస్ట్లీ స్ట్రెస్ అయిపోతారు. ఇప్పుడు స్నో పడతానే ఉంది అనుకోండి మన మీద, అంటే మన ఇండియాలో పడదనుకోండి, మన హైదరాబాద్లో అయితే అసలు మనకి ఛాన్స్ లేదు. వెన్ వీ గో టు ద వెస్టర్న్ కంట్రీస్ అక్కడ పడుతుంది, లైక్ ఈ పోలార్ రీజియన్స్లో ఉండే వాళ్ళకి, కూలర్ ఏరియాస్లో. సో వాళ్ళకి స్నో పడుతుంది కదా. సో స్నో పడినప్పుడు ఏమైతే చాలా అంటే మన సిచ్యువేషన్ ఆలోచిద్దాం, ఈ ఫ్రేజ్కి ఆ మీనింగ్ ఎలా వచ్చింది అని. స్టోమ్డ్ అండర్, సో వాట్ ఇట్ ఈస్ ఇండికేటింగ్, స్నోడ్ అండర్. ఇప్పుడు మనం మీద పడుతుంది అంటే మనం ఏమవుతాం, లైక్ బాగా స్ట్రెస్ఫుల్ అనిపిస్తుంది. ఒక టైం తర్వాత అక్కడ నుంచి బయటికి రాలేము, సఫకేటింగ్గా ఉంటుంది. సో వీఆర్ ఫీలింగ్ స్ట్రెస్డ్. సో ఇక్కడ కూడా ఒత్తిడి, లైక్ స్ట్రెస్డ్ అండ్ ఆల్సో వాట్ ఆర్ దే ఇండికేటింగ్? బిజీ. నెక్స్ట్ కామ్ బిఫోర్ ద స్ట్రోమ్. ఓకే, ఎ పీస్ఫుల్ టైమ్ బిఫోర్ ట్రబుల్ స్టార్ట్స్. కామ్ బిఫోర్ ద స్ట్రోమ్ ఇడియం ఈజీగా అర్థమవుతుంది. కామ్ అంటే ఒక స్ట్రోమ్ అంటే ఏదైనా పెద్ద పని స్టార్ట్ అయ్యే ముందు అంత సైలెన్స్గా ఉండడం. ఓకే, ఇది మనం చాలా యూజ్ చేస్తుంటాం. ఈరోజు బాగా సైలెంట్గా ఉంది, ఏదో అవ్వబోతుంది అనేసి తెలుగులో అంటాం. మామూలుగా మన ఇంట్లో అయితే యూజ్ చేస్తాం అది. సెంటెన్స్ చూడండి, ద క్వైట్ క్లాస్ రూమ్ వాజ్ ద కామ్ బిఫోర్ ద స్ట్రోమ్ ఆఫ్ ద టెస్ట్. టెస్ట్ అనేది ఇక్కడ స్ట్రోమ్తో ఇండికేట్ చేశారు, అండ్ ఆ టెస్ట్ ముందు క్లాస్ రూమ్ అంతా కామ్గా ఉంది అనేసి అంటున్నారు. నెక్స్ట్ టేక్ ఏ రెయిన్ చెక్. టేక్ ఏ రెయిన్ చెక్, పోస్ట్ పోన్ సంథింగ్. ఓకే, త్వరగా తర్వాతకి వాయిదా వేయడం. టేక్ ఏ రెయిన్ చెక్ అంటే పోస్ట్ పోనింగ్ సంథింగ్. ఓకే, ఇక్కడ చూడండి, కెన్ ఐ టేక్ ఏ రెయిన్ చెక్ ఆన్ డిన్నర్ టు నైట్. ఓకే,
అంటే డిన్నర్ టునైట్ అంటే పోస్ట్పోన్ చేస్తా డిన్నర్ అనేసి హీస్ యూజింగ్ ద ఇడియం టేక్ ఏ రెయిన్ చెక్. నెక్స్ట్ యాజ్ రైట్ యాజ్ రెయిన్. యాజ్ రైట్ యాజ్ రెయిన్ అంటే పర్ఫెక్ట్లీ హెల్దీ ఆర్ ఫైన్ అండ్ లైక్ యాజ్ రైట్ యాజ్ హెల్దీ లాగా యాజ్ రైట్ యాజ్ రెయిన్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడం, పర్ఫెక్ట్లీ హెల్దీ. ఓకే, యాజ్ రైట్ యాజ్ రెయిన్ చాలా బాగుంది ఈ వర్డ్. డోంట్ వరీ ఐఎమ్ యాజ్ రైట్ యాజ్ రెయిన్ నౌ. ఓకే, నెక్స్ట్ బ్లో హాట్ అండ్ కోల్డ్. బ్లో హాట్ అండ్ కోల్డ్ అంటే చేంజ్ ఒపీనియన్స్ ఆఫెన్. హాట్ కోల్డ్ ఎంత డిఫరెన్స్ ఉంటాయి అలానే ఒపీనియన్స్ చేంజ్ చేసే పర్సన్ని ఇలా సూచిస్తారన్నమాట. బ్లో హాట్ అండ్ కోల్డ్ అభిప్రాయాలు తరచూ మారడము. ఓకే, ఈ సెంటెన్స్ చూడండి. హీ కీప్స్ బ్లోయింగ్ హాట్ అండ్ కోల్డ్ అబౌట్ ద న్యూ జాబ్. ఓకే, ఒపీనియన్స్ చేంజ్ చేయడం. ఓకే, అంతే. గెట్ విండ్ ఆఫ్ సంథింగ్. గెట్ విండ్ ఆఫ్ సంథింగ్ అంటే హియర్ సీక్రెట్ ఆర్ గాసిప్. విండ్ విల్ క్యారీ మెనీ పార్టికల్స్ లాగా విండ్ విల్ ఆల్సో క్యారీ సమ్ సీక్రెట్స్. సో మీనింగ్ కూడా అలానే ఉంది. హియర్ ఏ సీక్రెట్ ఆర్ గాసిప్. రహస్యంగా ఏదో విషయం తెలుసుకోవడాన్ని గెట్ విండ్ ఆఫ్ సంథింగ్ అంటారు. సెంటెన్స్ చూడండి. ఐ గాట్ విండ్ ఆఫ్ హర్ రెసిగ్నేషన్ బిఫోర్ ఇట్ వాస్ అఫిషియల్. నథింగ్ బట్ సీక్రెట్స్ కానీ రూమర్స్ కానీ రావడము. ఓకే, better to remember the thing called wind will carry many particles, like also it will carry the gossips and secrets. Okay, next, come like a bolt from the blue. Come like a bolt from the blue. A sudden surprise or the shock. అకస్మాత్తుగా ఏదైనా సంభవిస్తే కనుక అంటే ఏదైనా సర్ప్రైజ్ కానీ షాక్ కానీ వస్తే దాన్ని మనం కమ్ లైక్ ఏ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ. మామూలుగా బ్లూ లైక్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అనేది కూడా అంతే రేర్గా జరుగుతుంది. ఓకే, సర్ప్రైజ్గానే ఉంటుంది. సో ఇక్కడ బోల్ట్ అంటే అదొక షాక్ అన్నా ఇవ్వచ్చు, అక్కడ సర్ప్రైజ్ అన్నా ఇవ్వచ్చు అంటున్నారు. ఇక్కడ చూడండి. హిస్ రెసిగ్నేషన్ కేమ్ లైక్ ఏ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ. ఓకే, ఇట్ వాస్ లైక్ ఏ షాక్ అన్నమాట. హెడ్ ఇన్ ద క్లౌడ్స్. హెడ్ ఇన్ ద క్లౌడ్స్, నాట్ యువర్ హెడ్ ఇన్ ద క్లౌడ్స్, ఇట్ ఈస్ జస్ట్ హెడ్ ఇన్ ద క్లౌడ్స్. వెన్ వీ లుక్ ఎట్ ద మీనింగ్ హియర్, నాట్ పేయింగ్ అటెన్షన్ ఆర్ డే డ్రీమింగ్. అంతే, డే డ్రీమింగ్ అంటే డే డ్రీమింగ్ చేసేటప్పుడు మనం ఎక్కడన్నా ఉండొచ్చు, ఆకాశంలో రెక్కలు కట్టుకొని మనం ఎగురుతూ ఉండొచ్చు, మన హెడ్నే తీసుకెళ్ళి క్లౌడ్లో కూడా పెట్టచ్చు. ఓకే, నాట్ పేయింగ్ అటెన్షన్ ఆర్ డే డ్రీమింగ్, స్వప్నాల ప్రపంచంలో ఉండడము. ఓకే, సెంటెన్స్ చూస్తే హీ హ్యాస్ హిస్ హెడ్ ఇన్ ద క్లౌడ్స్ డ్యూరింగ్ ద క్లాస్. మోస్ట్లీ అవ్వచ్చు ఫోకస్డ్గా అయినకపోతే క్లాస్ని. యూ కెన్ ఆల్సో బీ హెడ్ ఇన్ ద హెవెన్స్. నెక్స్ట్, హ్యావ్ ఎ ఫేస్ లైక్ థండర్. హ్యావ్ ఎ ఫేస్ లైక్ థండర్ అంటే లుక్ వెరీ యాంగ్రీ. ఇప్పుడు చూడండి థండర్ ఎలా ఉంటుంది, చాలా ఫ్రైట్నింగ్గా ఉంటుంది. సో అదే చూసుకోండి. హ్యావ్ ఎ ఫేస్ లైక్ ఏ థండర్ అంటే ఫేస్ చాలా థండర్ అంటే భయంకరంగా ఉంది, భయంగా ఉంది అంటే అలా ఉన్నారు అంటే యాంగ్రీగా ఉన్నట్టే కదా. మీనింగ్ కూడా అంతే ఉంది. లుక్ వెరీ యాంగ్రీ, కోపంతో నిండి కనిపించడము. ఓకే, ఆఫ్టర్ ద ఆర్గ్యుమెంట్ హీ హ్యాడ్ ఎ ఫేస్ లైక్ థండర్. అంతే కదా, కోపంగా ఉన్నాడు. మనం ఈజీగా చెప్పేస్తాం. ఎగ్జామ్లో ఇది వస్తే కనుక ఫేస్ లైక్ ఏ థండర్ అంటే హీస్ యాంగ్రీ. ఓకే, నెక్స్ట్, త్రో కాషన్ టు ద విండ్. టు యాక్ట్ రెక్లెస్లీ ఆర్ టేక్ ఏ రిస్క్. త్రో కాషన్ టు ద విండ్ అంటే ఎగ్జాంపుల్ ఎట్లుందంటే ఇది లైక్ ఇడియము, చేపకి ఈత నేర్పడం అంటారు కదా, అలా విండ్కే కాషన్ ఇవ్వడం, విండ్కే చెప్పడం అన్నమాట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లాగా విండ్కే కాషన్ ఇవ్వడం ఎట్లుంది, టు యాక్ట్ రెక్లెస్లీ ఆర్ టేక్ ఎ రిస్క్. ఓకే, జాగ్రత్తలను చెప్పడం. హీ త్రూ కాషన్ టు ద విండ్ అండ్ ఇన్వెస్టెడ్ ఆల్ హిస్ సేవింగ్స్ ఇన్ ఏ స్టార్టప్. ఇక్కడ ఏంటి, ఆయన ఒక స్టార్టప్లో ఇన్వెస్ట్ చేశాడట, అమౌంట్ మొత్తం సేవింగ్స్ అంతా. అప్పుడు ఏంటి, హీస్ టేకింగ్ ఎ రిస్క్. ఆ రిస్క్ని ఏమంటున్నారు, ఓకే, వెన్ సమ్మన్ ఈస్ టేకింగ్ ఎ రిస్క్ అంటే అక్కడ ఏంటి, ఆ రిస్క్ కూడా చాలా రెక్లెస్గా ఉండడం అంటే కొంచెం ఇల్లాజికల్గా ఉండడం, దాన్ని త్రో కాషన్ టు ద విండ్ అనేసి అంటున్నారు. సో విత్ దీస్ 20 సెట్స్ 20 అయిపోయినాయి. సో ఇలా మనం ఇడియమ్స్ రిలేటెడ్ టు నేచర్ అండ్ వెదర్ కంప్లీట్ చేసుకున్నాము. హూ ఎవర్ వాంట్ ద పీడిఎఫ్ ఆఫ్ దిస్, మన లింక్లో డిస్క్రిప్షన్ లైక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్కి, దాంట్లో జాయిన్ అవ్వండి, దాంట్లో పోస్ట్ చేస్తాను at the end of this lecture. Okay, thank you. Do like, share and subscribe.